హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ప్రశాంత్ సహాయంతో రామలక్ష్మి శౌర్యని స్టేషన్ నుంచి రిలీజ్ చేపించి బయటకు తీసుకొని వస్తుంది. కానీ ప్రశాంత్ మాత్రం శౌర్యని బయటకు తీసుకురావాలి అంటే ఖచ్చితంగా తనకి ఐ లవ్ యూ అని చెప్పాలని కండిషన్ పెట్టడంతో రామలక్ష్మికి మరొక ఆలోచన లేకుండానే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ప్రశాంత్ ఇక స్టేషన్కి వచ్చి నేను తనకి కాబోయే భర్తని, నాకే ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి మీరు తనని రిలీజ్ చేయండి అని చెప్పడంతో పోలీసులు ఇక ప్రశాంత్ చెప్పిన విధంగానే శౌర్యని రిలీజ్ చేస్తారు. ఇకపోతే శౌర్య ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరి రామలక్ష్మి నిజంగా శౌర్య ప్రేమని అర్థం చేసుకొని శౌర్యని నిజంగా ప్రేమించింది కాబట్టి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వస్తే అసలు రఘురామ్ కుటుంబం రామలక్ష్మి ప్రేమని యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు అంటే ఆద్య సీనుల ప్రేమకి ఒప్పుకున్న రఘురామ్ కుటుంబం మరి సొంత కూతురైన రామలక్ష్మి ప్రేమను మరి ఒప్పుకుంటారా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. ఎందుకు అంటే తను గెమాక్సిన్ కలిపింది ఉగాది పచ్చట్లో అన్న విషయాన్ని. కాకపోతే సీను మాత్రం తను చేసిన పని అందరికీ తెలియాలి కదా ఆద్య, నువ్వు ఇప్పుడే చెప్తే ఆ కిక్కేముంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. రఘురాం రాగానే ఈ విధంగా అంటూ ఉంటాడు. రామలక్ష్మి ఇంకా రాలేదా అనగానే రాలేదు పెద్దనాన్న, ఇంకో గుడిలో ఈరోజు పండగ కదా రష్గా ఉండుండొచ్చు అనగానే అవునా రామలక్ష్మి గుడికి వెళ్ళిందా అని చెప్పి శివరాంకి కొంచెం అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అంతకు ముందు రోజు నైటే శౌర్యని పోలీసులకు అప్పగించాడు కాబట్టి అదే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. సరే అన్నయ్య, రామలక్ష్మి గుడికే కదా వెళ్ళింది, వచ్చేస్తుందిలే, మనం ఇక పూజని మొదలు పెడదాం అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ. సరే అమ్మ, నువ్వు చెప్పిన విధంగా పూజ మొదలు పెట్టండి అని చెప్పేసి రఘురామ్ అంటూ ఉంటాడు. అన్నయ్య కొత్తగా పెళ్ళైంది కదా, సీను అలాగే చారు చేత పూజని జరిపిద్దామా అనగానే దానిలో అడగాల్సిందేముంది, చారు వెళ్ళమ్మా అని చెప్పగానే సీను నువ్వు కూడా వెళ్ళు, మీ అమ్మ చెప్పినట్లుగా మీ ఇద్దరు కలిసి పూజ చేస్తే బాగుంటుంది అనగానే సరే మామయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. ఇద్దరు వెళ్ళి పక్క పక్కన కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటారు. రఘురామ్ అలాగే అందరు కూడా చూస్తూ ఉంటారు. ఇకపోతే ఆద్య మాత్రం రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ చాలా కంగారు పడుతుందని చెప్పాలి. ఎందుకు అంటే శౌర్యని రామలక్ష్మిని ప్రేమిస్తున్న విషయం ఇంట్లో శివరాంకి తెలిసిపోయింది కాబట్టి రఘురామ్కి ఎక్కడ ఆ విషయం తెలిసి రామలక్ష్మిని చంపేస్తారేమో అనే భయంతో కంగారు పడుతూ రామలక్ష్మికి మెసేజ్ మీద మెసేజ్ పెడుతూ ఉంటుంది. కానీ రామలక్ష్మి మాత్రం ప్రశాంత్ని కలవడానికి గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రశాంత్ వస్తాడు. ప్రశాంత్ రావటంతో వెంటనే రామలక్ష్మి వచ్చారా అనగానే వచ్చాను రామలక్ష్మి, ఏంటి నువ్వేనా నాకు ఫోన్ చేసింది, నువ్వేనా నన్ను కలవాలంది, నువ్వేనా నన్ను గుడికి రమ్మంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అయ్యో అవును నేనే రమ్మన్నాను అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. సరే సరే ఏమైంది ఇప్పుడు, ఎందుకు ఇంత కంగారుగా రమ్మన్నావు అని అడుగుతూ ఉంటే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అనగానే నేను నీకు ఒక హెల్పా, ఏంటది చెప్పు అనగానే అది కోచ్ అని పోలీసులు అరెస్ట్ చేశారు అనగానే పీడ విరగడైంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రశాంత్. అదేంటి అలా మాట్లాడుతున్నారు, ప్లీజ్ మీరు ఏం చేసి ఏదో ఒకటి చేసి సార్ని బయటకు రప్పించండి అని చెప్పి అంటూ ఉంటే నేనెందుకు వాడిని బయటకు తీసుకురావాలి, అయినా నాకు కాబోయే భార్యవి నువ్వు, వాడు నిన్ను వెంట వేసుకొని తిరుగుతున్నాడు, నాకు ఎంత కోపంగా ఉంటుంది, దేవుడు వాడికి సరైన శిక్ష విధించాడు, ఇప్పటికైనా వాడు శిక్ష అనుభవించాల్సిందే అని మాట్లాడుతూ ఉంటే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి రామలక్ష్మి బ్రతిమలాడుతూ ఉండగా సరే నువ్వు చెప్పినట్లే వాడిని బయటకు తీసుకొస్తాను, కానీ నాకేంటి అని చెప్పి అంటూ ఉంటే ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి. అయితే నువ్వు వాడిని బయటకు తీసుకొచ్చిన మరుక్షణమే వాడి ముందే నువ్వు నాకు ఐ లవ్ యూ అని చెప్పాలి అనగానే ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఆయన్ని ముందు బయటకు తీసుకురండి ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటే నువ్వైనా ఎందుకు వాడిని బయటకు తీసుకురావాలని చెప్పి అంత కంగారు పడిపోతున్నావు అని అంటూ ఉంటే అదేం లేదు, ఆయన్ని నా వల్లే అరెస్ట్ చేశారు అని చెప్పి రామలక్ష్మి అంతా కూడా చెప్తూ ఉంటుంది. అవునా, అయితే వాడిని అస్సలు బయటకు తీసుకురాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్రశాంత్.
ప్లీజ్ ప్రశాంత్ ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటే, సరే నువ్వు చెప్పినట్లే నీకు ఐ లవ్ యూ చెప్తాను, నువ్వు స్టేషన్కి వచ్చి ముందు కోచ్ సార్ని విడిపించు అనగానే స్టేషన్కి రామలక్ష్మి అలాగే ప్రశాంత్ ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వెంటనే ఎస్ఐ గారితో ప్రశాంత్ మాట్లాడుతూ ఉంటాడు. రామలక్ష్మికి కాబోయే భర్తని, నాకే ఎటువంటి అభ్యంతరం లేదు, ముందు అతన్ని బయటకు విడుదల చేయండి అనగానే సరే అని చెప్పేసి ఈ విధంగా పోలీసులు తనని వదిలిపెట్టడంతో రామలక్ష్మి అక్కడ విండో దగ్గర ఉండి చూస్తూ ఉంటుంది. ఇక శౌర్య మాత్రం దెబ్బలతో తట్టుకోలేక బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. శౌర్యని చూస్తే జాలిగా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఏంటి రామలక్ష్మి, నీకు ఇచ్చిన మాటని మర్చిపోయినట్టున్నావు, వాడి ముందే నాకు ప్రపోజ్ చేయాలని చెప్పాను కదా అని అంటూ ఉంటే, ఇప్పుడు ప్రపోజ్ చేస్తాను కానీ ఆయన ముందు ఎందుకో అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి. సరే ఎలా అయితే ఏమి, నువ్వు నాకు ప్రపోజ్ చేయడం నాకు కావాల్సింది అని చెప్పి రామలక్ష్మిని అనగానే వెంటనే ఇక ప్రశాంత్కి ఐ లవ్ యూ అని చెప్పగానే ప్రశాంత్ ఇక చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే రామలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రామలక్ష్మి ఇక ఆద్యతో ఈ విధంగా అంటూ ఉంటుంది. ఆద్య అని చెప్పి ఏడుస్తూ ఉంటే, ఏమైంది రామ, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు, సారీ సార్ని మనం బయటికి తీసుకొద్దాం, నువ్వేం కంగారు పడుకో అనగానే అవసరం లేదు ఆద్య, కోచ్ సార్ని విడుదల చేశారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవునా, కోసర్ బయటకు వచ్చారా, మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఆ ప్రశాంత్ అంటే నాకు ఇష్టం లేదు కదా ఆద్య, ప్రశాంత్ మాత్రం రోజు రోజుకి నా మీద ఇష్టాన్ని పెంచుకుంటున్నారు, నన్ను ప్రేమించమని అడుగుతున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు నా మనసులో మాత్రం అని అంటూ ఉంటే, ఏంటి రామా ఏం మాట్లాడుతున్నావు అంటే, నీ మనసులో ఇంకా కోచర్ ఉన్నారా అని అడుగుతూ ఉండగా, ఆద్య కోచ్ అని మర్చిపోతున్నాయి కదా, కోచ్ సార్ అంటే నాకు ప్రాణం అని చెప్పి ఈ విధంగా ఆద్యతో రామలక్ష్మి అంటూ ఉంటుంది. రామలక్ష్మి ఆద్యతో చెప్తున్న మాటలు విని ఆద్య షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి రామ ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, ఏం చేయమంటావు నన్ను, కోచ్ సార్ లేకుండా బ్రతకడం నా వల్ల కాదు, ఏది ఏమైనా కోచ్ సారే నా జీవితాంతం తోడుగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను, కానీ ఈ కలలు కలలుగానే మిగులుతాయని ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటే, వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య. ఆ దేవుడు రాసి పెట్టుంటే ఖచ్చితంగా నీకు కోచరికి పెళ్లి జరుగుతుంది, చారుకి సీనుకి పెళ్లి జరగాలని రాసి పెట్టింది కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది, మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం, కానీ మా పెళ్లి జరిగిందా అని అడుగుతూ ఉంటే, కోచ్ సార్ లేకపోయినా నువ్వు తట్టుకోగలుగుతావో లేదో నాకు తెలియదు, కానీ సీను లేకుండా ఉండడానికి అస్సలు నా వల్ల కావట్లేదు అని చెప్పి ఆది కూడా చెప్తూ ఉంటుంది. ఏది ఏమైనా నీ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే పెద్దనాన్న ఎలా రియాక్ట్ అవుతారో ఏమో రామా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏది ఏం జరిగినా సరే శౌర్య సార్ని వదిలిపెట్టేదే లేదు, ఖచ్చితంగా శౌర్య సార్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రామలక్ష్మి ఆదితో చెప్తూ ఉంటుంది. మరి అనుకున్న ప్లాన్ ప్రకారమే, అనుకున్న మాట ప్రకారమే మరి రామలక్ష్మి శౌర్యని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన రఘురామ్ కుటుంబం అసలు రామలక్ష్మి చేసిన పనిని యాక్సెప్ట్ చేస్తుందా, ఎందుకు అంటే ఆద్య సీనుల ప్రేమని ఒప్పుకున్న మరి రఘురామ్ కుటుంబం మరి రామలక్ష్మి అలాగే శౌర్య ప్రేమను కూడా ఒప్పుకోగలుగుతుందా, ఏం జరుగుతుంది?